హాయ్, హలో, నమస్తే. నేను మీ కవిత. ఈరోజు సమయం యొక్క ప్రాముఖ్యత వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. నెంబర్ 1 సమయం. మన అతి సామాన్య మానవుడి నుండి దేశాన్ని, ప్రపంచాన్ని ఏలే నాయకుడి వరకు కూడా అదే సమయం అండి. ఒకటే సమయం. అలానే మా ఉన్నవారు అని చెప్పేసి సమయం ఎక్కువగా చూపించదు. అలానే లేనివారు అని చెప్పేసి టైము తక్కువగా చూపించదండి. అవునా? కాదా? అనేది ఒకసారి ఆలోచన చేయండి. అలానే సమయాన్ని మనము ఏం చేసినా కూడా రికవరీ చేయలేమండి 1 మినిట్ కూడా. ప్రపంచ దేశాల సంపద అంతా కలిపి కూడా మనం ఒక క్షణాన్ని కూడా జరిగిపోయిన కాలాన్ని ఒక క్షణాన్ని కూడా కొనలేమండి. సో, అంత విలువైనది కనుక ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచన చేయండి. ఇన్వెస్ట్‌మెంట్ యొక్క ప్రాముఖ్యత. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వలన ఏంటి అంటే, మీ పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళు వాళ్ళు చేరాలి అనుకున్న ఆ గమ్యస్థానాలకి చేర్చొచ్చండి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వలన సులభంగా. అలానే మీరు ఇల్లు లేని స్థాయి నుండి మీకు ఇష్టమైన ఇల్లును కట్టుకొని మీ కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చండి. రిటైర్మెంట్ ఏజీలో మీకు శ్రీరామ రక్షలా కాపాడుతుందండి ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది. భూమి మీద పెట్టుబడి పెట్టడం కన్నా మించినది ఇంకొకటి లేదండి. నిర్భయంగా భూమి మీద పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ.